హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, కరెంట్ బిల్ అనేది ఆన్లైన్ లో ఎలా పే చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఈస్టర్న్ పవర్ యాప్ అనమాట. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్ యాప్. సో దీని నుంచి మనం కరెంట్ బిల్ అనేది పే చేసుకోవచ్చు. సో ఈ యాప్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే గానీ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ లో ఈస్టర్న్ పవర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగా మనకి అయితే వస్తుంది. సో దీని అయితే క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి అయితే వస్తుంది. సో ఇక్కడ మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మీ మొబైల్ నంబర్ తోటి లాగిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మనకి అయితే వస్తుంది. సో ఇక్కడ యాప్ అనేది పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్నిటికీ అలౌ అయితే ఇవ్వండి. సో అలౌ ఇవ్వగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో దీంట్లో మనం కరెంట్ బిల్ అనేది పే చేయాలంటే మీ కరెంట్ బిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏదైతే కరెంట్ బిల్ మీద ఉంటుందో ఆ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా రిజిస్టర్ అని చెప్పొస్తుంది. సో ఇప్పుడు మీ కరెంట్ బిల్ అనేది దీంట్లో యాడ్ అయ్యింది. సో ఇప్పుడు బిల్ అనేది పే చేయాలంటే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ బిల్ పే అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ కరెంట్ బిల్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది. దాని కింద బిల్ డేట్ అయితే ఉంటుంది. అండ్ దాని కింద డ్యూ డేట్ అయితే ఉంటుంది. దాని కింద మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఏదైతే కరెంట్ బిల్ కి లింక్ ఏ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ దాని కింద మీకు అమౌంట్ అయితే ఉంటుంది. ఏదైతే కరెంట్ బిల్ లో జనరేట్ అయిందో ఆ అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇది మీరు కట్టాల్సిన అమౌంట్ అనమాట. సో కింద పే బిల్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ పేటిఎం కింద యూపీఐ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ అగైన్ ఇక్కడ యూపీఐ అని చెప్పి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మీ డివైస్ లో ఉన్న యూపీఐ యాప్స్ అన్ని కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు దేని నుంచి పే చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫోన్ పే అయితే సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే సో ఫోన్ పే లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే మనకి పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇలా సక్సెస్ అవ్వగానే మనకి ఇలా రిసిప్ట్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయినా కూడా మీకు రిసిప్ట్ గానీ రాకపోతే గానీ ఏం పర్వాలేదు, బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ బిల్ పే అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నో డ్యూ అని చెప్పి ఉంటుంది. సో ఇలా నో డ్యూ అని చెప్పి వచ్చిందంటే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో ఇలా మనం ఆన్లైన్ లో కరెంట్ బిల్ అనేది పే చేసే విధానం అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.